నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. ప్రేమల తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డలు మరి తమను తాము పరిశీలించుకొని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారికి రావాల్సిన బహుమానము, వారికి రావాల్సిన తలాంతులు మాకు ఏర్పాటు చేసుకుంటామని వేడుకుంటున్నాం. ఎవరైతే అయోగ్యంగా పాల్పొందినారో వారి దయతో జ్ఞాపించుకుని వారికి క్షమించండి. వారు కూడా పాప క్షమాపణ పశ్చాత్తాపాన్ని కలిగి మీ రక్షణలో తీసుకురాబడి ఒక తీర్మానం తీసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందే కృప దయచేయమని వేడుకుంటున్నాం. మిగిలిపోయిన రొట్టె ముక్కల ప్రభావ మా పరిచర్య భారాన్ని జ్ఞాపం చేస్తుండగా తండ్రి, విశాల పరిచయం విశ్రమ చేయండి. ఇంకా నమ్మకం పరిచర్య, శక్తివంతమైన పరిచర్య జరిగించే కృప దయచేయమని వేడుకుంటూ, ఇదిగోనైనా కొన్ని విన్నపాలు సోదరు నయమైన సిస్టర్ బట్టి మీకు వందనాలు ప్రభావ. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి. మా గాయాలు త్వరగా మానుతూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. ఆ బిడ్డ కూడా ప్రభావ మీ యొక్క మందిరాలను కనిపించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అది రమణమ్మ సిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభావ. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. శారీరకంగా బలహీనపడుతున్నదైతే జ్ఞాపించుకుని అప్పుడు మన శారీరక శక్తి బలం దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి. ఇక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నదైతే జ్ఞాపించండి. మరి స్వస్థ మరి మా సోదరి కృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. వారికి సర్టిఫికేట్ రావాల్సి ఉంది. ఆ సర్టిఫికేట్ రావడానికి ప్రభావ అనుకూలత దయచేయండి. అధికారులతో మీరు మాట్లాడండి ప్రభావ. మరి ఆ సర్టిఫికేట్ వచ్చేట్లుగా కృప చూపిస్తున్నామని పెట్టుకుంటున్నాం. అంతేకాకుండా దయగల తండ్రి, మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారితో వారిని జ్ఞాపం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎందుకనైనా మరి గర్భఫలాల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుంటాం వేడుకుంటాం. అనుకూలమైన సమయంలో వారికి గర్భఫలం దయచేస్తాం పెట్టుకుంటున్నాం. అదే రీతిగా తండ్రి, ఉద్యోగ విషయాల ప్రభ మరి ట్రాన్స్ఫర్ కోరుతున్న సహోదరి జ్యోతిని బట్టి మీకు వందనాలు. అనుకూలమైన సమయంలో మరి దగ్గర ప్రాంతానికి ప్రభావపడి వచ్చినట్లుగా సాయం చేస్తాం పెట్టుకుంటున్నాం. అదే రీతిగా తండ్రి, వారి కుటుంబంలో కూడా శాంతి, నెమ్మది, సమాధానం కలుగు చేయండి. ఇదిగో నా ఎడ్డుపేట నుంచి అటోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కాదా మరి చాకలకుంట నుంచి ప్రభు మరి సోదరుని దయతో జ్ఞాపించుకుని వారందరినీ దయతో జ్ఞాపించుకోండి. వారి వారి కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం కలుగు చేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచండి, స్థిరపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఆత్మీయంగా బలపరచండి. వారి పనిలో తొడగనిపించి వారి పంటలు సమృద్ధిగా పండే కృప దయచేయండి. వారి పశువులు దీవించి ఆశించండి. కొంతమంది మరి మరి కంటి ఆపరేషన్ జరిగించిన దయతో జ్ఞాపించి వారికి ఒక కంటి ఆపరేషన్ జరిగించక వారికి మేలైనటువంటి ఆరోగ్యం దయచేస్తాం. మెరుగైనటువంటి ఆరోగ్యం దయచేయండి, ఆత్మీయంగా కూడా బలపరచండి. ఎందుకనైనా ఎరుసం ప్రార్థన మందిరం ఎటువంటి జ్ఞాపం చేసుకుని విశాలపరచం విశ్రమ చేయండి. ఇంకా బలమైన పరిచర్య, నమ్మకం పరిచర్య కృప దయచేయండి. అదే రీతిగా మీ దాసులు మరి కాలు నొప్పితో మరి ప్రసన్నకు మరి కాలు నొప్పితో బాధపడుతున్న దయతో జ్ఞాపించుకుని మీరు ముట్టండి, తాకండి. మెరుగైన ఆరోగ్యాన్ని కలిగించి ఇంకా బలమైన పరిచర్య ధరించే కృప దయచేయండి. అరికాలు మొత్తం తల వరకు మీరు ముట్టి తాకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. ఎలాగనైనా మరి గురుస్వామి కూడా ప్రభు దగ్గర ప్రాంతం రావడానికి అవకాశం దయచేయండి. చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించండి. కుటుంబంలో శాంతి దయచేయండి. మరి వ్యాపారస్తులు తన వ్యాపారం ఎటువంటి నష్టం లేకుండా కృప చూపించండి. మరి చేతి పని చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి మంచి ఆరోగ్యం దయచేయండి. అదే రీతిగా తండ్రి, పొలాలు మరి పంటలు వారి పంటలు దీవించి ఆశించండి. వారు ఎక్కడ వెళ్ళగానే కృపాక్షేమైనటువంటి శుభాగం దయచేయండి. ఇదిగా నేను కూడా ప్రభు ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేస్తున్నాను. మీ చిత్తమైతే మరి దగ్గర ఈ ప్రాంతానికి ప్రభు మరి ట్రాన్స్ఫర్ అవడానికి సాయం చేస్తూ అధికారులతో మీరు మాట్లాడి మెరుగైనటువంటి మరి అనుకూలత దయచేస్తూ పెట్టుకుంటున్నాం. మరి ప్రతిఫలం అనుకూలంగా వచ్చేట్లుగా సాయం చేస్తూ అధికారుల మనస్సు మార్చుకుంటామని వేడుకుంటూ ఇంకా బలమైన పరీక్ష జరిగించే అవకాశం దయచేయమని వేడుకుంటూ మీ చిత్తంలో మరోసారి మేమందరం మీరు కలిసి కూడుకునే భాగం దయచేయమని వేడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఆ, సాక్ష్యాలు ఉంటే చెప్పండి అమ్మా. ఎవరైనా సాక్ష్యాలు ఉంటే చెప్తారా? సాక్ష్యాల సమయం ఇస్తాం. అక్కడే సాక్ష్యాలు ఎవరు ఉన్నారా? ఓకే, సాక్ష్యాలు